ప్రజలకు మౌలిక వసతులు, సురక్షిత తాగునీరు అందించడం ప్రభుత్వాల బాధ్యత. దానిని నిర్వర్తించేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి సరఫరా ఏర్పాటు చేశారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ ఆ పథకాన్ని గాలికొదిలేసింది. సుమారు 5 ఏళ్ల పాటు తాగునీటి కోసం ఇబ్బంది పడిన స్థానికులు కూటమి ప్రభుత్వ పాలనలో ఆ ప్లాంట్ పునర్ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంత నిరుపేదలకు తక్కువ ధరకు సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీరు పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ కలుషిత నీటి వల్ల వచ్చే వ్యాధులను తగ్గించేందుకు పథకాన్ని రూపొందించారు. కుప్పం, తాడిగొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో అత్యుత్తమ ప్రమాణాలతో 5 దశల్లో నీరు శుద్ధి చేసి సరఫరా చేశారు. సుమారు 40 గ్రామాలకు పైగా అందించేలా స్థానిక మున్సిపాలిటీ చెరువు నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి సరఫరా చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసిందని స్థానిక మహిళలు చెబుతున్నారు. నీళ్లు బాగానే ఉంటున్నాయండి, కాళ్ళు నొప్పులు లేవు, తాగినా బాగుండాయి. పుల్లారావు గారు గెలిచిన కానీ ఇక్కడే తాగుతుంది. అప్పుడు ఆపారు. జగన్ గారు వచ్చినప్పుడు పుల్లారావు గారు వచ్చిన కానీ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫిల్టర్ చేసిన నీళ్లు ఇక్కడ కూడా అబ్బాయి బాగానే చేస్తాడు. ఇక్కడ వాళ్ళు మొత్తం ఇక బయట వాళ్ళు కావూరు నుంచి కూడా వాళ్ళ సాలకి ఎడకే వస్తారు. మేమైతే మట్టికి వాటర్ అయితే ఇక్కడే తెచ్చుకుంటాం. వాటర్ సరఫరా అయితే బాగుంది. వాటర్తో మట్టికి ప్రాబ్లం ఏం లేదు. వాటర్ మట్టికి బాగా నీట్గా ఉంటాయి. మట్టికి జలుబు కానీ పిల్లలకు కానీ ఏమి జగ్గు కానీ అట్లాంటివి ఏమి ఉండవండి. కావూరు నుంచి, లింగొంట్ల నుంచి, అటు సైడ్ నుంచి అందరూ వస్తున్నారు, తాగుతున్నారు. వాటర్ అయితే మట్టికి ఏ ఇబ్బంది లేదు. వాటర్ అయితే బాగుంటున్నాయండి. పుల్లారావు గారు వచ్చినప్పటి నుంచి నీళ్లు బాగానే ఇస్తున్నారు. ఫిల్టర్ చేసే నీళ్లు బాగానే ఉంటున్నాయి. కాళ్ళ నొప్పులు ఏం లేవు, దగ్గు జలుబు ఏం లేవు. పిల్లలకైనా బాగానే ఉన్నాయి. అందరూ బాగానే తాగుతున్నాం. అంత ముందులో మినరల్ వాటర్ అటు మామూలుగా మంచినీళ్ళు అవి తాగించుకునే వాళ్ళు, పంపులు వచ్చాయి అవి తాగేవాళ్ళు. ఇప్పుడేమో ఇంకా అవి బాగోట్లేదు కానీ ఈ నీళ్ళు తాగుతున్నాం, బాగానే ఉంటుంది. 5 రూపాయలకు కానీ తక్కువ రేటుగా ఇస్తున్నాం. ఫంక్షన్లు అప్పుడైతే ఒక 2-3 క్యాన్లు తీసుకెళ్తాం. విడిగా అయితే 2 క్యాన్లు, 1 క్యాన్ అట్ట తీసుకెళ్తాం. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకం మూలన పడగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక చొరవ తీసుకుని 2025 మార్చి నుంచి తిరిగి ఈ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం చిలకలూరిపేట నియోజకవర్గంలోని 17 గ్రామాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛమైన నీటిని కేవలం 5 రూపాయలకే ప్రజలకు అందిస్తున్నారు. ఎన్టీఆర్ సుజల పథకం మా అంగన్వాడీ స్కూల్లో ఇక్కడ వాటర్ అందుబాటులో ఉన్నాయి. మా ఇంట్లోకైనా మా పిల్లలకైనా ఇవే నీళ్లు వాడతాము. మా స్కూల్లో పిల్లలకైనా వంటకైనా ఫిల్టర్ అయ్యే వస్తాయి. క్యాన్ వచ్చేసి 5 రూపీస్కి అట్లా మాకు అందుబాటులో ఉంటున్నాయి. బాగున్నాయి నీళ్లు. బయట రేట్ ఎక్కువ సార్, ఇవి అయితే మాకు తక్కువలో వస్తున్నాయి. పిల్లలకైతే ట్యాంక్ అందుబాటులో ఉన్న కాడ నుంచి ఇవే నీళ్లు తాగుతున్నారు. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏమి లేకుండా బాగుంటుంది సార్. బోర్ల ద్వారా సంపులోకి వాటర్ స్టోరేజ్ చేసుకుంటామని అక్కడి నుంచి లోపలికి తీసుకున్న తర్వాత ఫస్ట్ కార్బన్ ఫిల్టర్ అవుతుందండి. నెక్స్ట్ శాండ్ ఫిల్టర్, మైక్రో ఫిల్టర్ల ద్వారా మెరూన్లో ఇంకొకసారి ఫిల్టర్ అవుతుందండి వాటర్. దాని తర్వాత మన ప్రొడక్ట్ వాటర్ 3 ట్యాంకుల్లో స్టోర్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ ఉన్నాయి అవి. ట్యాంకర్ లోడ్ చేసేటప్పుడు యూవీ ఫిల్టర్, ఎలాంటి బ్యాక్టీరియా అందులో కంటికి కనపడని ఉండకుండా యూవీ ఫిల్టర్ చేస్తామని. చిలకలూరిపేట మండలం కానివ్వండి, ఆదర్ల మండలం కానివ్వండి, ఇట్లా మొత్తం 17 చోట్లకు మనం వాటర్ పంపిస్తామండి. ఎన్టీఆర్ వాటర్ సుజల వాటర్ ప్లాంట్ స్లోగనే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలి. ప్లాంట్ను నిరంతరం సిబ్బంది పర్యవేక్షిస్తూ సురక్షిత తాగునీటి సరఫరాలో లోపాలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. మరోవైపు వ్యాధుల బారిన పడకుండా రక్షిత తాగునీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 1924 మధ్య గవర్నమెంట్ లేకపోవటం, వచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఇక్కడున్న అవినీతి పరులు, అవినీతి మంత్రి ఆ అవుట్లెట్లు, ఆ ఎన్టీఆర్ సుజల నడవకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించి నీరు సప్లై కాకుండా, బోరు వేయనీయకుండా అనేక రకాల అడ్డంకులు సృష్టించారు. దాని మీద 5 సంవత్సరాలు మూతపడింది. రీఓపెన్ చేద్దామని 20 లక్షల రూపాయలు నేను ప్రతిపాటి ఫౌండేషన్ నుంచి ఇచ్చి మైనర్ రిపేర్లు చేయించి పునః ప్రారంభించాలని ప్రయత్నం చేస్తే బోర్వెల్ వేసి పోలీసులను పంపించి SC ST యాక్ట్ పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అనేక రకాల హెరాస్మెంట్ చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. తర్వాత 24 ప్రభుత్వం రాగానే వెంటనే బోర్వెల్స్ వేశాం.
మున్సిపల్ వాటర్ ద్వారా నీరు అందిస్తూ ఉన్నాం. ఈరోజు 25 అవుట్లెట్లకు గాను 18 అవుట్లెట్లు మాత్రమే, అది 15 గ్రామాలు 3 పట్టణంలో, మిగతా 7 కూడా త్వరలో ప్రారంభించమని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే నిర్వాహకుడు రామకృష్ణ ఉన్నాడో చిలకలూరుపేట ఇన్ఛార్జ్ వారికి కూడా చెప్పడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న 17 గ్రామాలకు సురక్షితమైన తాగునీరును 5 దశల్లో శుద్ధి చేస్తూ ఎలాంటి అనారోగ్య సమస్య రాకుండా గ్రామస్తులంతా కూడా మెరుగైన ఆరోగ్యం పొందే విధంగా ఈ తాగునీటిని అయితే కేవలం 5 రూపాయలకి ఇంటింటికి కూడా అందిస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.